ఈయన కుర్చీ సేవకుడు. పెళ్ళాం పక్కవాడితో లేచిపోయినా పర్వాలేదు గాని 10 రోజులు పదవి లేకపోతే చాలు ఏంటింది దాకా చస్తాడు. వస్తున్నాడు, మీరు మాత్రం కుర్చీలోంచి దిగొద్దు. ఖాళీ కుర్చీ కనబడితే ఎక్కి కూర్చుంటాడు, ఎంతమంది ఊసినా దిగడు. ఎవరో చెప్పారంట ఈయనకి కుర్చీ గండం ఉందని. నిద్రపోయేటప్పుడు కూడా కుర్చీకి మెడకు కలిపి గొలుసు పెట్టుకొని నిద్రపోతున్నాడు. తప్పు. ఇతడు దేశం కోసం నిరాహార దీక్ష పూనాడు. చాలాసార్లు పూనాడు. రోజుకు గెల అరటికాయలు, అరసోళ్ళ పాలు, ఉపవాసం కాదు సోలడి తేనె తాగుతాడు. ఇతను మహాత్యాగి. ఆ మాటకొస్తే ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలిన మా పుట్టి శ్రీరాముడు చేసింది త్యాగం, దేశం కోసం మంచుకొండలో సైనికుడు చేస్తుంది త్యాగం. ఏమి ఈయన త్యాగం చేయలేదంటారా? ఎందుకు చేయలే? పదవి కోసం ఏమైనా చేస్తాడు. సిగ్గు. సిగ్గా అది అట్టుంటదో ఆయనకి తెలియదు. కళ్ళు సారాయి మానమని సత్యాగ్రహం చేసినట్లు మా లెక్కలో ఉన్నదే. అట్టాగా అది స్వతంత్రం రాకముందు మాట. ఇప్పుడు 10 ఊళ్ళకు సారాయి సప్లై చేసేది ఈయనే. ఇతను సారాయి అమ్ముతాడా? ఇతను కొట్లోది మామూలు సారాయి కాదు, పరిమళ అని కొత్త పేరు పెట్టారు. ఒక్కసారి దున్నపోతు మీద ఎక్కి మా ఊరొచ్చి గుక్కెడు పుచ్చుకోండి, ఇక మీ దారి మీదే దున్నపోతు దారి దున్నపోద్ది.